ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడొచ్చి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి ఆంటీ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రేమ వందనాలు. కృపామయుడ కనికరం మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, నీకే స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు అని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని రొమ్మున ఆనుకుని ఉన్న ప్రియ కుమారుడు అని, నాయన అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసనుడై ఉన్నవాడవని, నానా నీవు మాత్రమే స్తుతులకు పాత్రుడవని, యోగ్యుడవని ఎంచి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపాతిశయమును బట్టి, మీ కృపా వాత్సల్యమును బట్టి మీ సన్నిధానానికి వచ్చి ఉంటున్నాము. దేవ సజీవు లెక్కలో ఉంచి నాయన ఉదయ కాల్పేళ సజీవమైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యము మాకందరికి అనుగ్రహించినందులకి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఉన్నవాడును అనువాడనే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నానా నా నామం ఆనందించుడి, మరలా చెప్పుదును నా నామం ఆనందించుడి సెలవిచ్చిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామం పరిశుద్ధ నామం, పావన నామం అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని సెలవిచ్చిన రీతిగా మేమందరం ఈ ఉదయ కాలమున మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. తండ్రి, మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత నడిపింపమని ప్రార్థించుచున్నాము. నానా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించమని వేడుకుంటున్నాం. తండ్రి, మేము ఏమై ఉన్నామో అది మీరు కేవలం మీ కృప వలనే అని మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఇదిగో ప్రభా, అడుగుడి మెక్కిపోబడును, వెదకుడి దొరకును, తట్టుడి తెరవబడిన సెలవిచ్చిన మా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకే మరి ముఖ్యంగా నాయన మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం తండ్రి. కనికరం చూపించమని వేడుకుంటున్నాం. సుహాసిని ప్రదీప్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను ముట్టి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా తేజ గారి కొరకును, ఆశీర్వాద్ గారి కొరకును ప్రభా, మరియమ్మ గారి కొరకును, జీవానంద కుమారి గారి కొరకును ప్రభా, అదే విధంగా డాక్టర్ ప్రవీణ్ గారు వారి బ్రదర్ ను నానా తండ్రి మీరు ఆపరేషన్ విషయంలో తోడుగా ఉండి సక్సెస్ చేసినందులకే మీకు స్తోత్రాలు. బిడ్డలిద్దరు క్షేమంగా ఇంటికి వచ్చి పర్యంతం మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అదే విధంగా తండ్రి ఎస్తర్ కుమారపల్లి గారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా. అదే విధంగా నాన్న తండ్రి మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నానా బిడ్డ గాయాలను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా బాబీ బ్రదర్ ని బట్టి వందనాలయ్యా. ఆ బిడ్డకు నాయన తండ్రి జ్వరం జలుబుతో బాధపడుతుండగా బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఎంతో నాయన సిన్సియర్ గా సేవ చేస్తున్నా నీ బిడ్డను ఆయన మీరే కాచి కాపాడుమని వేడుకుంటున్నాం. షీలా సిస్టర్ ని బట్టి వందనాలు, బిడ్డలిద్దరిని బట్టి వందనాలు నాయన. ఆ బిడ్డలు ఉదయ కాలం లేచి స్థితించి ఆరాధించే బిడ్డలుగా వారిని మీరు ఆయత్తపరిచి తీసుకుని వస్తున్నందులకై స్తోత్రాలు. యవన కాలం ముందు బిడ్డలు మీరు కంచి వేసి కాపాడుమని వేడుకుంటున్నాం నాయన. నిజమైన రక్షణలోకి బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం నానా. మరొకసారి చేరొచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు నానా. ఈ రోజు మా కొరకు ఏర్పాటు చేసిన తండ్రి బ్రదర్ సురేష్ బాబు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆయన బిడ్డను అల్లుడిని మనవరాల్ని కాచి కాపాడండి నానా. మీ సేవలు చక్కగా నాయన వాడబట్టకు కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాన్న మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మా కుటుంబాలను దీవించండి. చేరి వస్తున్న పాస్టర్స్ అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వారి సేవలో నాన్న మీరు వారికి తోడుగా ఉండి చక్కగా వారిని నడిపించండి. ఆత్మల సంపాదన అనే భారం కలిగి వారు నాన్న సిన్సియర్ గా పనిచేయటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలయ్యా. అదే విధంగా నా స్పీకర్ ను మీ శిలో చాటున మరుగుపరిచి మీ ఆత్మతో నింపుమని వేడుకుంటున్నాం నాన్న. అదే విధంగా తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందిస్తుండగా మేము గ్రహించుకొని నాన్న వాక్యానుసారం జీవించే భాగ్యం మాకందరికి దయచేయమని మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలో 113, Psalms 113. Praise the Lord. Yes, give praise, O servants of the Lord. Praise the name of the Lord. Blessed be the name of the Lord, now and forever. Everywhere from east to west. Praise the name of the Lord. For the Lord is high above the nations. His glory is higher than the heavens. Who can be compared with the Lord our God, who is enthroned on high? He stoops to look down on heaven and on earth. He lifts the poor from the dust and the needy from the garbage dump. He sets them among princes, even the princes of his own people. He gives the childless woman a family, making her a happy mother. Praise the Lord. ఎవరైనా తెలుగులో చదువుతారు? 113 అమ్మా. అవునండి.
113 ఆంటీ. ఓకే. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలం వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను చూడ గ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చోబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారుల సంతోషంతో తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, వనరుని నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, వనరుని నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, తను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. మరి మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మన రక్షకుడు. కాబట్టి మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం.
మరి ఆకాశాన్ని మహాకాశాన్ని సృజించిన మన గొప్ప దేవుడు ఆయన మరి ఆయన సూర్యుని చంద్రుని నక్షత్రాలని మరి ఈ సృష్టి అంతటిని ఆయన నోటి మాటతో తయారు చేసిన దేవుడు మన దేవుడు. ఆయనకి ఎంత స్తుతించినా కూడా చాలదు మరి. కాబట్టి లెక్కించలేని స్తోత్రములు అన్న పాట పాడుకుందాం. బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశ మహాకాశముల్ దాని
జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ఆకాశమున ఎగురునవన్నీ
మహోన్నతమైన యేసానికి వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. యేసు ఉదయకాల సమయంలో ప్రభా నాయన పాత్సందుకు చేరి వచ్చిన ప్రభా నాయన యేసయ్య, మా ప్రతి పాపాల నుండి ప్రభా నాయన మీరు కడగమని అడుగుతున్నాం ప్రభా యేసు, విడిపించమని అడుగుతున్నాం ప్రభా నాయన. అలాగే ప్రభా యేసు ఇప్పటివరకు మేము పాడిన పాటలన్నీ కూడా ప్రభా నాయన యేసయ్య, నేను అమ్మ మహిమని పాడేలాగా సాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన యేసయ్య. మరి వాక్యం పూర్తి చేసిన దైవ సేవకుని ప్రభా నాయన నేను అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా నాయన యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నాయన. ప్రతి ఒక్క హృదయం మీరు తాకమని అడుగుతున్నాం ప్రభా నాయన యేసయ్య. ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభా నాయన నేను కృప చూపించమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆశ్రిత అండ్ అంకిత. మరి 5:24 అయిందండి. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు, వందనములు, శుభములు తెలియజేస్తున్నామండి. మరి ఇతర దేశాల నుంచి అనగా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ నుంచి జాయిన్ అయిన వారందరికీ ప్రభు నామములో ప్రత్యేకమైన వందనములు, ఆహ్వానము పలుకుతున్నానండి. మరి మన ఇండియాలోని 29th అక్టోబర్ డేట్ 5:25 AM అయిందండి. మరి ఈరోజు వాక్య పరిచయం చేయడానికి సహోదరులు సురేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి వాక్య పరిచయం చేయడానికి వచ్చిన సురేష్ బాబు గారికి మనందరి తరపున వందనములు తెలియజేస్తున్నానండి. అయితే మరి ఈరోజు సాక్ష్యాలకి సమయం ఇద్దాం. ఎవరైనా దయచేసి సాక్ష్యం కానీ మరి సాంగ్ పాడగలిగితే ఒక పాట ద్వారా దేవుని మహిమపరచాలని, లేదా ఏదైనా ఒక తలంపు ప్రభువు మీకు ఇచ్చినట్లయితే అందరి క్షేమాభివృద్ధికై మీరు పంచుకోవాల్సిన ఈ సమయాన్ని మీకు ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. Praise the Lord, brother. ప్రైజ్ ద లార్డ్ అండి సిస్టర్. I would like to sing one song. పాడండి సిస్టర్. థ్యాంక్ యూ. అంధక్రైస్తవ కీర్తనలో నుంచి యేసు నా వాడని నమ్ముతుంది. బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఇస్ మైన్. యేసు నా వాడా నీ నమ్ముదున్, బాసిల్లు దివ్య సౌభాగ్యము, దాసుడానంచు పాల్పొందేదన్, నా శంబులే నీ సౌఖ్యంబును. ఇదే నా పాట, నా సుఖత, యేసుని సదా స్తుతించుట. ఇదే నా పాట, నా సుఖత, యేసుని నిత్యం ధ్యానించుట. సంపూర్ణ భక్తి ఏ నెమ్మది, పెంపార యేసున్ ధ్యానించేదన్, సొంపైన దూతల్ పాడుచుండన్, ఇంపైన పాటల్ నే విందును. ఇదే నా పాట, నా సుఖత, యేసుని సదా స్తుతించుట. ఇదే నా పాట, నా సుఖత, యేసుని నిత్యం ధ్యానించుట. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, heir of salvation, purchase of God, born of his spirit, washed in his blood. This is my story,
all the day long. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి హిమ్ పాడారు. థ్యాంక్ యూ అండి. మరి మనందరికీ సహోదరి గతంలో వారి టెస్టిమనీ షేర్ చేసుకున్నారు. మరి మీకు జ్ఞాపకం ఉంటుంది అనుకుంటున్నాను. కొత్త వారి కొరకు నేను చెప్తున్నాను ఏంటంటే, వారి వోకల్ కార్డ్స్ మరి కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ దేవుని మహాకృప వల్ల మాత్రమే వారు ఇంత మంచిగా పాడగలుగుతున్నారు. అనేక సార్లు పాడారు. మరి వారి యొక్క సాక్ష్యంలో పంచుకున్నారండి సిస్టర్ వత్సల గారు. మరి ఈ పాట ఫ్యానీ క్రాస్బీ అని ఒక దేవుని సేవకురాలు రచించారు. ఫ్యానీ క్రాస్బీ ఆవిడ బ్లైండ్ పర్సన్. ఆవిడ చాలా పాటలు రాశారండి. ఆవిడ సమాధి మీద ఒక మాట రాయమందట ఆవిడ. ఏంటంటే, షీ డిడ్ ఆల్ దట్ షీ కుడ్ అని. ఆవిడ చేయగలిగిందంత చేసింది దేవుడి కొరకు అని ఆవిడ రాయమందట ఆవిడ సమాధి మీద. ఆవిడ బాల్యంలోనే కళ్ళు పోయినాయి ఆవిడకి. కలరా అలాంటి సమయంలో తన బాడీని స్పెసిమెన్ గా తను ఇచ్చింది ఆ వ్యాక్సినేషన్ కొరకు. మరి బ్లైండ్ పర్సన్ గా ఉంటూ హస్బెండ్ని పోగొట్టుకుంది, చైల్డ్ని పోగొట్టుకుంది. మరి దాదాపు 400 సాంగ్స్ రాసిందట ఆవిడ, ఫ్యానీ క్రాస్బీ. థ్యాంక్ యూ సిస్టర్. మరి మంచి సాంగ్ పాడారు. ఇంకెవరైనా దయచేసి సమయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. 3 నిమిషాలకి మించకుండా మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. తేజ వాళ్ళ మమ్మీని, అలాగే బాబీకి కూడా మమ్మీని. నా కోడలు జూలీ భార్య మార్గరెట్ కి 2019లో యాంకిల్ దగ్గర బ్రేక్ అయిందండి. అప్పుడు దాన్ని రాడ్ పెట్టి సర్జరీ చేశారు. అది మళ్ళీ ఈ మధ్య చాలా స్వెల్లింగ్ వచ్చి చాలా పెయిన్ గా ఉంటే మళ్ళీ డాక్టర్ గారు దాన్ని తీసేయవలసి వచ్చింది. అది 3 రోజుల క్రితం తీసేశారు. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉంచాము. మీరందరూ ప్రేయర్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. మళ్ళా రేపు డిశ్చార్జ్ ఇస్తారండి. ఈ విషయాన్ని దేవుని మహిమార్థమై మీరు చేసిన ప్రార్థనలకి కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆంటీ. రాణి ఆంటీ మరి చెప్పినట్లుగా మాకు తల్లి లాంటి వారు, తేజ ఫైనటస్ గారి తల్లి గారు. థ్యాంక్ యూ ఫర్ ద టెస్టిమనీ ఆంటీ. దయచేసి ఇంకా ఎవరైనా టైం తీసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. దేవుని మహిమ పరుద్దాం. మీ జీవితంలో దేవుడు చేసిన చిన్న కార్యం అవ్వచ్చు, పెద్ద కార్యం అవ్వచ్చు, దయచేసి షేర్ చేయండి. నేను ప్రోత్సహిస్తున్నానండి షేర్ చేయమని. ఇతరులకి అది ఎంతో ఉపయోగపడుతుందని, దేవునికి మహిమ కలుగుతుందని ఉద్దేశంతో మేము ప్రోత్సహిస్తున్నామండి. సాక్ష్యమే కాదు కానీ ప్రభు మీకు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఒక థాట్ ఇవ్వచ్చు. ఒక 3 minutes కి మించకుండా పాట కూడా పాడొచ్చు. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ అండి. థ్యాంక్ యూ. బ్రదర్ ఒక పాట పాడతాను బ్రదర్, చిన్న పాట. పాడండి సిస్టర్. నా చిన్నితో నేను యేసయ్య తోడుండగా, నా చిన్నితో నేను యేసయ్య తోడుండగా, నేను దేనికి భయపడనుగా, నాతో నీవుండగా. నేను దేనికి భయపడనుగా, నాతో నీవుండగా. కష్టాలు నష్టాలు కన్నీటి సమయాలు ఎన్నెన్నో వచ్చినా,
కష్టాలు నష్టాలు కన్నీటి సమయాలు ఎన్నెన్నో వచ్చినా సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా నా చిన్ని దోనెలో యేసయ్య తోడుండగా గాలి తుఫానులు ఎగసి పడే అలలెన్నో నన్ను ముంచి వేసినా గాలి తుఫానులు ఎగసి పడే అలలెన్నో నన్ను ముంచి వేసినా సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా కరువు కాటకాలు యుద్ధ భూకంపాలు ఎన్నెన్నో భయపెట్టినా కరువు కాటకాలు యుద్ధ భూకంపాలు ఎన్నెన్నో భయపెట్టినా ఆగిపోదు నా పరుగు యేసయ్య తోడుండగా ఆగిపోదు నా పరుగు యేసయ్య తోడుండగా నా చిన్ని దోనెలో యేసయ్య తోడుండగా నా చిన్ని దోనెలో యేసయ్య తోడుండగా నేను దేనికి భయపడనుగా నాతో నీ ఉండగా నాతో నీ ఉండగా ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ అండి సిస్టర్. థ్యాంక్ యూ అండి. చాలా ఎంకరేజింగ్ ఉంది సాంగ్. మరి మనం ఒక్కొక్కసారి దిగులు పడిపోతాం, భయపడతాం, ఆందోళన చెందుతాం. ముఖ్యంగా చాలా భీతికి గురవుతాం. దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ మనల్ని ఎంతగానో రివైవ్ చేస్తారు, ఉజ్జీవపరుస్తారు. దేవునికి స్తోత్రం. మరి 5:37 అయింది. మరి ఈ సమయంలో కొద్దిగా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. అరౌండ్ 5:45 లోపల. 5:45 కంటే ఎక్కువ మనం వెయిట్ చేయలేము. దేవుని వాక్యం వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదని ఒక ఆలోచనతోటి మరి ఇంకొక పర్సన్ టైం తీసుకొని మనం వాక్యానికి ఇద్దామండి. దయచేసి 3 minutes మించకుండా తీసుకోండి దయచేసి. బ్రదర్ నమస్తే అండి, కాటన్ అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ బ్రదర్ కాటన్ గారు. 3 minutes ఇచ్చారు, చెప్పగలనా లేదు డౌట్ వస్తుంది, అందుకనే చిన్న సాక్ష్యం అండి. 6 months బ్యాక్ జరిగిన మా కుటుంబంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. మాకు April 11th మా కుటుంబంలో ఉన్న 6 చిన్న పాప అయిన బేబీకి కూడా కరోనా ఎఫెక్ట్ అయ్యి అందరూ చాలా బాధపడ్డామండి. ఆ సమయంలో మేము కొంచెం సీనియర్ సిటిజన్స్ కాబట్టి నా భార్యని మా రెండో అబ్బాయి హాస్పిటల్లో పెట్టారండి. మరి అక్కడ పరిస్థితి చూస్తుంటే వేదనకరం, దుఃఖకరం అండి. ఆ సమయంలో ఎంతమంది చనిపోవడం కూడా జరిగిందండి, తెలిసిన వాళ్ళు, సేవకులు. మరి ఆ సమయంలో ఎందుకు దేవుడు మమ్మల్ని రక్షించడం నాకైతే తెలియదు, కానీ అంటే తన బిడ్డలకు ముందుగానే తెలుపుతాడు అన్న వాక్యం మీద, దేవుని యొక్క సంకల్పం మీద నేను ఈ సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నానండి. నాకైతే ఈ యొక్క ఉగ్రత వస్తుందని
3.5 నెలల అంటే డిసెంబర్ 31 నాడే నాకు జనరల్‌గా మనకి ప్రామిస్ కార్డ్‌లు ఇస్తారండి. అది దాని మీద చాలా మందికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయండి. దాని గురించి నేను చెప్పడం లేదు కానీ, నేను ఎవ్రీ ఇయర్ నాకొచ్చిన ప్రామిస్ కార్డ్ నేను ప్రార్థన చేసుకొని, అది నా జీవితంలో జరగబోయే కార్యం నేను రుచి చూస్తుంటానండి. అలాగే ఈ సంవత్సరం కూడా 31 మా డిసెంబర్‌లో కూడా ఒక ఒక ప్రామిస్ కార్డ్ వచ్చిందండి. ఆ కార్డ్‌లో మన యోబు గ్రంథం 5:20లో ఉన్న ఒక మాట వచ్చిందండి. క్షామకాలమున మరణము నుండి ఆయన నిన్ను తప్పించును అనే మాట వాగ్దానం వచ్చిందండి. అప్పుడే నేను అనుకున్నాను, అంటే సెకండ్ వేవ్ వస్తుంది కదా! ఒకవేళ మమ్మల్ని దేవుడు తన కంచె వేసి నన్ను కాపాడతాడు, మా కుటుంబాన్ని కాపాడతాడు అని అనుకున్నాను గానీ, ప్రార్థన చేశాను. ఒక కొద్ది దినాలు ప్రార్థన చేశాను గానీ, దాని విషయం నేను మర్చిపోయాను. ఎప్పుడైతే ఏప్రిల్ నెల లో మేము ఈ విధంగా ఇంట్లో 6 పాపతో సైతం బ్యాడ్లీగా సిక్ అయినప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడాడండి. అక్కడ అమెరికన్ హాస్పిటల్ అంటే సెయింట్ జోసెఫ్ అమెరికన్ హాస్పిటల్‌లో విశాఖపట్నంలో మేము అడ్మిట్ అయ్యి ఉన్నప్పుడు నా మిసెస్‌కి ఆహ్, ఆహ్, మార్నింగ్ టైమ్‌లో 7:30 ఆ ప్రాంతంలో తను వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి వెళ్ళి నేల మీద పడిపోయిందండి. నిజంగా తల మంచానికి గాని, దేనికైనా తగిలి చాలా డ్యామేజ్ అవ్వాల్సింది కానీ ఏమీ అవ్వలేదు. అప్పుడు కూడా దేవుడు కాపాడాడండి. తర్వాత మా ఇద్దరు ఒకే రూమ్‌లో అసలు రూమ్ దొరకడం కూడా కష్టమైన దినాల్లో మాకు అనుకోకుండా మంచి రూమ్ దొరికిందండి. ఇద్దరు ఒకే రూమ్‌లో ఇద్దరు సైడ్ బై సైడ్ బెడ్‌లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అయిపోయిందండి. ఆక్సిజన్ అయిపోయినప్పుడు కొత్త సిలిండర్ పెట్టడానికి ఒక అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి కొత్తవాడట, మాకు తెలీదు. అతనొచ్చి ఒక టైర్ పంక్చర్ అయిన టైర్‌ని ఎలాగ ఇప్పుతారో అలాగా హడావిడిగా ఇప్పడం మొదలుపెట్టాడండి. మాకైతే తెలీదు అతను ఏం చేస్తున్నాడో. సడెన్‌గా మీదనున్న ఒక ప్లాస్టిక్ యూనిట్ బ్లాస్ట్ అయ్యి నా మిసెస్‌కి కంటి పక్క నుంచి వెళ్లి తగులుకుంటూ వెళ్లి అంటే ఇద్దరు పక్క పక్కనే ఉన్నాడు. జస్ట్ ఒక 2 ఫీట్ ఆ డిస్టెన్స్‌లో ఇద్దరు ఉన్నామండి. అప్పుడు కూడా దేవుడు మమ్మల్ని సంరక్షించాడు. ఆ బ్లాస్ట్‌కి అక్కడున్న హాస్పిటల్‌లో వాళ్ళందరూ వచ్చేసారండి. అయినా సరే దేవుడు ఆ యొక్క ఆపద నుండి కూడా రక్షించాడండి. తర్వాత చిన్నగా ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా పెద్దబ్బాయి, కోడలు, పాప వారేమో హైదరాబాద్ నుంచి వచ్చారండి. నవంబర్ నెలలో వచ్చారు. వారు తిరిగి మా కోడలికి మంచి యూనివర్సిటీలో జాబ్ రావడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకొని మాకు తెలియకుండానే మే 12ని వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారండి ఫ్లైట్‌కి. తర్వాత ఒక 10 డేస్ తర్వాత మేము సిక్‌గా ఉన్నాం కదా! 10 డేస్ తర్వాత మాకు మే 12కి వెళ్ళిపోతున్నాం, బయలుదేరుతున్నాం అని చెప్పేసి అన్నారండి. మేము పాపతో అటాచ్ అయ్యి ఉన్నాం కాబట్టి మేము ఆ వృద్ధాప్యంలో చాలా వరీ అయ్యామండి. అంటే సీనియర్ సిటిజన్‌గా. తర్వాత ఒక 3 మంత్స్ నేను సైకలాజికల్‌గా నేను చాలా ఎఫెక్ట్ అయిపోయానండి. ఒక భయం అవ్వనియండి, ఆందోళన అవ్వనియండి, నిద్రలేనితనం అవ్వనియండి, ఈ వేదన దుఃఖంతో బాధపడుతున్నప్పుడు సడెన్‌గా వీళ్ళు ఈ విధంగా చెప్పడంతో ఇంకా మెంటల్‌గా వరీ అయిపోయానండి. అయినా సరే ఏదో ఇంకా తట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు మాకొక కబురొచ్చిందంటే మే 10థ్‌ని నా కోడలు మిసెస్ తల్లిదండ్రులు ఇరువురు కోవిడ్‌తో అక్కడ బాధపడుతున్నట్లు తెలిసిందండి. 11థ్‌కి అయితే వారి కండిషన్ వెరీ బ్యాడ్ అండి. మా కోడలు తల్లి గారికైతే ఇంకా ఆమె స్పృహ కోల్పోతున్న స్థితిలో ఉన్నారండి. ఆక్సిజన్ కూడా దొరకలేని స్థితిలో. అయితే హస్బెండ్ కూడా అంత కోవిడ్‌లో బాధపడుతున్నా సరే తను కార్ డ్రైవ్ చేసుకొని ఎళ్లి ఆక్సిజన్ తీసుకొని వచ్చి పెట్టారండి. అప్పుడు నేను అనుకున్నాననమాట. అయితే దేవుని స్థలంలో వీళ్ళు అక్కడికి వెళ్ళడమే మంచిది అని అనుకోని మేము ధైర్యం చేసుకొని ఉన్నామండి. వాళ్ళు అక్కడ 12థ్‌న ఎళ్లారు. అసలు 12థ్‌నే తెలంగాణలో లాక్‌డౌన్ డిక్లేర్ చేశారండి. కారులు లేవు, ఏవి లేవు. మొత్తం మీద ఏదో విధంగా వాళ్ళు ఇంటికి చేరగలిగారండి ఎయిర్‌పోర్ట్ నుంచి. చేరిన తర్వాత అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళడానికి కూడా కష్టమైన పరిస్థితి. అయితే మా కోడలు, మా అబ్బాయి ఇద్దరు వెళ్లారండి. ఈ ఇల్లు కూడా 6 మంత్స్ నుంచి వాళ్ళకి శుభ్రం లేదు. వీళ్ళే తుడుచుకున్నారు, శుభ్రం చేసుకున్నారు. వేరే ఫ్లాట్‌లో దగ్గరగా ఉన్న ఫ్లాట్‌లో ఎళ్లి శుభ్రం చేసుకున్నారండి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే కండిషన్ బాలేదు.
ఇక్కడ నుంచి మేము ఎంత గైడెన్స్ ఇచ్చినా, మెడికల్ గైడెన్స్ ఇచ్చినా సరే వాళ్ళు అందుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి. రాత్రి 10:30 ప్రాంతంలో కబురు వచ్చింది. వాళ్ళ తల్లి గారు అయితే టోటల్గా చాలా స్పృహ లేని పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారని తెలిసిందండి. అప్పుడు వెంటనే మా అబ్బాయి వెళ్ళాడండి. వెళ్ళి వాళ్ళ కారు మీద ఎక్కించుకొని అనుకోకుండా అతను కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ కాబట్టి ఒక మంచి హాస్పిటల్లో వాళ్ళకి దేవుడు కూడా ఒక 2 బెడ్స్ ఇవ్వడం జరిగిందండి వేరే వేరే ప్రాంతంలో. ఆ విధంగా వారిద్దరూ వీరు సరైన టైంలో ఆ నైట్ కానీ వీళ్ళు 12th నైట్ కానీ వీరు కానీ లేకపోతే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారు. ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. ఇరుగు పొరుగు వారు ఉన్నా సరే అందరూ తలుపులేసుకున్నారు. ఇంకా అతని పరిస్థితి కూడా దారుణంగా అసలు వాళ్ళ వైఫ్ కంటే, అంటే వాళ్ళు ఫాదర్ కంటే వాళ్ళ తల్లి గారి కంటే ఫాదర్కే ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఉన్నాయండి. ఈ పరిస్థితిలో వాళ్ళు నడవలేని పరిస్థితిలో మా అబ్బాయి ఆ సమయంలో వెళ్ళడం, వాళ్ళు తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం అన్ని జరిగింది. అంటే నేను అంటుంది ఏంటంటే, ఈ చిన్న సాక్షి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి ప్రార్థన చేసే తన బిడ్డలకు ముందుగానే ఆయన సెలవిస్తాడు, హెచ్చరిక చేస్తాడు అనమాట. మనం ఆ హెచ్చరిక మనం ఒక్కోసారి గమనించినట్లయితే మనం ఈ యొక్క భయంకరమైన తెగులు కానివ్వండి, ప్రాణాపాయం నుంచి కానీ రక్షించడానికి మనకు ఒక అవకాశం అవుతుంది. కాబట్టి దేవుడు మా కుటుంబం పట్ల ముందుగానే హెచ్చరించి ఆయన మమ్మల్ని సంరక్షించుకున్న రీతిని బట్టి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, మన అందరి జీవితాల్లో కూడా దేవుడు మనకు మేలు చేస్తారనే ఆశతో ఈ సాక్ష్యాన్ని చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. రత్న గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్. దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యం చెప్పారు. నిజమే, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ సమయాన్ని మరి వాక్య పరిచర్యకి నేను అప్పగిస్తున్నానండి. మరి ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి సహోదరులు సురేష్ బాబు గారు అనంతపురం నుంచి వారు వారిది నేటివ్ ప్లేస్ అనంతపురం అండి. వారు హగ్గాయి ట్రైన్డ్ నాయకులు, అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ మెంబర్గా వారు సేవలు అందించి ఇటీవల రిటైర్ అయ్యారు. వారికి ఒక మనవరాలు, వారికి ఏకైక కుమార్తె అన్నమాట. సో హీజ్ మరి ఎందుకు మనవరాలు అని చెప్తున్నానంటే, తాతయ్యలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ కిరీటాలని బైబిల్లో ఉంది కదా. సో ప్రైజ్ గాడ్ ఫర్ సురేష్ గారి ఫ్యామిలీ. మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ బాబు గారు. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రాతకాల సమయంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన దైవజనులందరికీ శుభములు కలుగును గాక. మరొకసారి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని వాక్యంలో నుండి ఒక భాగం చదువుకుందాం, తర్వాత దాని గురించిన ధ్యానం చేద్దాం. అది రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. మీరు రెడీగా తీయగలిగితే, చదవగలిగితే ఎవరైనా చదవండి, లేకపోతే నేను చదువుతాను. అది రాజులు మొదటి గ్రంథము 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు. సరే, నేను చదువుతాను. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియచెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇళ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోదురు. దేవుడు తన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. ఆయన ఈ ఉదయ కాలంలో మీ పాద సన్నిధిలో వచ్చి మీ వాక్యమును ధ్యానించుతుండగా ప్రభా నా మాటలను మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని ఈ సమయం అంతటి ద్వారా నీకు మాత్రమే ఘనత మహిమ ఆరోపిస్తూ మాకు క్షేమమును అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఉదయకాలం ఇశ్రాయేలీలకు సిరియా వారికి మధ్య జరిగిన 2 యుద్ధాలను మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. అందులో భాగంగానే మనము రాజుల గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలోని కొన్ని వాక్య భాగాలు చదువుకున్నాం. తర్వాత మీరు ఈ అధ్యాయాన్ని అంతటిని తర్వాత చదవండి. చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి. ఈ రాజులు 2 గ్రంథాలలో సుమారుగా 400 సంవత్సరాలకు సంబంధించిన యూదా ఇశ్రాయేలీల యొక్క దేశ చరిత్ర తెలపబడుతుంది. ప్రపంచ చరిత్రతో పాటు ఇశ్రాయేలీల చరిత్ర, వారి యొక్క పరిపాలనలో దేవుని యొక్క జోక్యము, దేవుని యొక్క సార్వభౌమ అధికారము, దేవుని యొక్క నమ్మకత్వము ఈ గ్రంథాలలో రాయబడి ఉండటాన్ని మనం చూస్తాం. ఈ గ్రంథాలలో దేవునికి ఇష్టంగా పరిపాలించిన రాజులు కనిపిస్తారు. దేవునికి వ్యతిరేకంగా పరిపాలించిన ఇశ్రాయేలీల రాజులు కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలు దేశాన్ని ఆహాబు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఇతని మీదికి సిరియా దేశపు రాజైన బెన్హదదు, కొన్ని బైబిల్స్ లో అరామీయులు అని రాయబడి ఉంటది, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో సిరియా అని రాయబడి ఉంటది. 2 ఒకటే. ఈ 2 దేశాలకు సంబంధించిన రాజైన బెన్హదదు తన యొక్క 32 మంది సామంత రాజులతో కలిసి ఇశ్రాయేలీల మీద ముట్టడి వేశాడు, యుద్ధాన్ని ప్రకటించాడు. ఒక డిమాండ్ ను తన యొక్క సైనికుల ద్వారా ఈ యొక్క సిరియా రాజు బెన్హదదు ఈ యొక్క ఆహాబు దగ్గరికి పంపించాడు. ఏమిటా డిమాండ్ అంటే, నీ దేశములో ఉన్న బంగారము, వెండి, నీ భార్యలలో అందమైన వాళ్ళు, నీ పిల్లలు వారిలో తెలివైన వాళ్ళు నాకు అప్పగించమని ఆ యొక్క డిమాండ్. భయంతో ఉన్నాడు ఆహాబు. వెంటనే ఆ యొక్క డిమాండ్ కు ఒప్పుకొని తిరిగి సమాచారం పంపించాడు. నీ సేవకుడనైనా నేను నా దేశంలో ఉన్న బంగారు, వెండిని, నా అంతఃపురంలో ఉన్న అందమైన స్త్రీలను కూడా నీకు అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన జవాబు పంపించాడు. ఇక్కడ ఒక లెసన్స్ ఫర్ లైఫ్ అప్లికేషన్ పార్ట్ ఏంటంటే, దేవుని పైన మనం ఆధారపడనప్పుడు, దేవునికి భయపడనప్పుడు మనము అందరికీ భయపడవలసి వస్తుంది. ఒక భక్తుడు అంటాడు, దేవుని ఎదుట మోకాళ్ళు ఉండలేని వాడు ప్రపంచంలో వంగి వంగి ఉండవలసి వస్తుంది. దేవుని ఎదుట మోకాళ్ళు ఉండేవాడు ఈ లోకంలో నిటారుగా జీవించగలడు అని ఒక భక్తుడు అంటాడు. దేవుడు మనల్ని పరిపాలించనప్పుడు, పరిపాలించడానికి కావలసిన అవకాశం మనం దేవుడికి ఇవ్వనప్పుడు శత్రువులు మన పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు ఆహాబికుడు. మన పాపమే మనల్ని పిరికి వాళ్ళుగా తయారు చేస్తుంది. ఆహాబు అతని యొక్క దేశమంతయు కలిసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న కారణం చేత వారందరూ పాప భీతితో జీవిస్తున్నారు. శత్రువు వచ్చి భయపెట్టినప్పుడు శత్రువు అడిగిందల్లా ఇవ్వటానికి ఆహాబు ఒప్పుకున్నాడు. చూసారా, మనుషులు తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తమకు అత్యంత ప్రియమైన వాటిని కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆహాబు యొక్క బలహీనతను, అతని యొక్క పిరికితనాన్ని చూసిన బెన్హదదు 2వ డిమాండ్ పంపించాడు. ఇది మరింత బలమైన డిమాండ్ గా మనకు కనపడుతుంది. ఏమిటది అంటే, నా సైనికులు నీ యొక్క రాజధానిలోకి వస్తారు, ప్రతి ఇంటిని వాళ్ళు వెతుకుతారు, వారికి కంటికి ఏది బాగా కనిపిస్తే దానంతా దోచుకొని వస్తారు అని ఈ యొక్క బెన్హదదు 2వ డిమాండ్ పంపించాడు. అయితే ఆహాబు యొక్క 2వ డిమాండ్ ను తిరస్కరించి దానికి ఒప్పుకోకుండా వెనక్కి పంపించినాడు. వెనక్కి పంపినప్పుడు బెన్హదదుకు చాలా కోపం వచ్చింది. కోప ఉద్రేకం చేత ఈ బెన్హదదు యుద్ధాన్ని ప్రకటించాడు. తనతో పాటు సుమారుగా 32 మంది సామంత రాజులను వెంటేసుకొని వచ్చాడు. అందరూ కలిసి పట్టణాన్ని వాళ్ళు ముట్టడి వేశారు. షోమ్రోన్ అనేది ఆ రోజుల్లో ఇశ్రాయేలీల యొక్క రాజధాని. అది ఒక షోమ్రోన్ అనే పర్వతం మీద కట్టబడి ఉంది. ఆ పర్వతం సుమారుగా సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో నిర్మించబడిన పట్టణం.
ఈ యొక్క ఇశ్రాయేలు మీద డంబాలు పలికి ఒక జవాబును పంపిస్తున్నాడు బెన్హదదు. నా దగ్గర ఉన్న సైన్యం అంతా నీ యొక్క రాజధాని మీద పడితే వాళ్ళు తలా పిరికడు తీసుకుపోవడానికి కూడా మట్టి నీ యొక్క రాజధానిలో మిగలనంత గొప్ప సైన్యం నా దగ్గర ఉంది, జాగ్రత్త అని చాలా డంబముగా అతడు జవాబు చెప్పి పంపించాడు. అలాంటి సందర్భంలో భయముతో వణికిపోతున్న ఆహాబు దగ్గరకు దేవుడు ఒక పేరు చెప్పబడని అనామకుడైన ఒక ప్రవక్తను పంపించాడు. పంపించి అతనికి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఇప్పుడు చదువుకున్న 20వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది. ఆ వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను యెహోవానని గ్రహించినట్లు ఈ యుద్ధంలో నీకు విజయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. కారణం ఏంటంటే వారు పేరుకి ఇశ్రాయేలులే, అయితే వారి యొక్క దేవుని శక్తి వారికి తెలియదు. వారి పేరుకి ఇశ్రాయేలులే, దేవుడు తమకు అన్ని అవసరాలలో అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు అని వారు గ్రహించలేని కారణం చేత దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను యెహోవానని మీరు గ్రహించినట్లు ఈ యుద్ధంలో మిమ్మల్ని నేను విజయము మీకు అనుగ్రహిస్తానని దేవుడు వారికి మాట ఇస్తున్నాడు. అయితే ఆహాబు నమ్మలేకపోతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, అదే 13, 14 వచనాల్లో, ఇది ఎవరి చేత జరుగుతుంది, ఈ యుద్ధం ఎలా మేము గెలుస్తాం, ఈ యుద్ధాన్ని ఎవరు చేస్తారని అడుగుతున్నాడు. ఆయన రాజు అయి ఉన్నాడు. అడుగుతున్నది ఏమిటంటే, ఎవరు చేస్తారు యుద్ధం అని. రాజు కాక ఇంకెవరు చేస్తారు యుద్ధం? అప్పుడు ఈ యొక్క ప్రవక్త చెప్తున్నాడు, ఈ యుద్ధము నీ యవనస్తులే చేస్తారు, ఈ యుద్ధాన్ని నీవే ఆరంభం చేస్తావు, భయపడవలసిన అవసరం లేదని ఆ యొక్క ప్రవక్త ఆయనకు ధైర్యం చెప్తున్నాడు. శత్రువుల యొక్క గొప్ప దండును జయించుటకు తన సైన్యం సరిపోదని తెలుసు. అప్పుడు వెంటనే ఆహాబ్ ఏం చేస్తున్నాడంటే, తన యొక్క పట్టణంలో, ముట్టడి వేయబడిన పట్టణంలో ఎంతమంది సైనికులు ఉన్నారో వారిని కౌంట్ చేయించాడు. కౌంట్ చేయిస్తే ఎంతమంది ఉన్నారంటే కేవలం 232 మంది సైనికులు ఉన్నారు. యుద్ధము చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు 232 మంది ఉన్నారు. ఆ యొక్క పట్టణపు జనాభా సుమారుగా 7,000 మంది ఉన్నారు. అంటే 7,232 మంది మాత్రమే ఆ పట్టణంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బెన్హదదు సైన్యం ఎంత ఉంది? అది 30వ వచనంలో చెప్పబడి ఉంది. వారు సుమారుగా 1,27,000 మంది ఉన్నారు. వీళ్ళేమో 7,232 మంది ఉన్నారు. శత్రువులేమో 1,27,000 మంది ఉన్నారు. అయితే దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే, మీలో ప్రతి ఒక్కడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఈ లెక్క చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2,000 మందిని మాత్రమే తరమాలి, అవునా? అయితే దేవుని మ్యాథమెటిక్స్ వేరే ఉంటది. దేవుని మ్యాథమెటిక్స్ ఏంటంటే, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. దేవుడి మ్యాథ్స్ వేరే ఉంటది, దేవుడి ఎకనామిక్స్ కూడా వేరే ఉంటది. ఎకనామిక్స్ ఏంటి? దేవుడి ఎకనామిక్స్ ఏంటంటే, దేవుడు, మీరు వ్యవసాయంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఒక విత్తనం, వేరుశనగ విత్తనం భూమిలో వేశారనుకోండి, దానికి 50 గింజలు వస్తాయి. ఒకవేళ సజ్జ గింజ గాని జొన్న గింజలు గాని మీరు భూమిలో వేశారంటే 200-300 గింజలు ఒక గింజకు ప్రతిఫలంగా ఇవ్వబడుతుంది. అది దేవుడి యొక్క ఎకనామిక్స్. దేవుడికి ఇస్తే తిరిగి దేవుడు ఇచ్చే ప్రతిఫలము ఏ బ్యాంకు కూడా మనకు ఇవ్వలేదు. అలాంటివి దేవుని యొక్క ఎకనామిక్స్. సరే, యుద్ధం విషయంలో కొద్దాం. మళ్ళీ ఇక్కడ సిరియా సైన్యం సుమారుగా 1,27,000 మంది ఉన్నారు. బెన్హదదు సైన్యము, ఆహాబు సైన్యం కేవలం 7,232 మంది ఉన్నారు. మానవ రీత్యా ఈ యుద్ధంలో ఆహాబు సైన్యం గెలవడం అసంభవం, అది ఎన్నటికీ వీలు కాదు. అయితే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను యెహోవానని తెలుసుకున్నట్లు ఈ యుద్ధంలో మీకు విజయాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఈ 7,232 మంది సైనికులు ఈ యొక్క బెన్హదదు సైన్యాన్ని తుత్తునియలుగా చంపివేశారు. భయం చేత బెన్హదదు ఏం చేశాడంటే, గుర్రం ఎక్కి ప్రాణ భయం చేత పారిపోయాడు. యుద్ధ భూమి వదిలేసి వేగంగా పారిపోయాడు. ఏదైనా సాధించిన తర్వాత యుద్ధంలో గెలుపొందారు వీళ్ళు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు గెలుపొందారు. బెన్హదదు పారిపోయాడు తన దేశానికి. ఇప్పుడు గమనించండి, మనం ఏదైనా సాధించిన తర్వాత, ఒక గొప్ప సక్సెస్ తర్వాత
మానవ హృదయం గర్వంతో నింపబడుతుంది. మేము ఏదైనా చేయగలము అనే ఒక సహజమైన అతిశయము మనుషుల్లో చోటు చేసుకుంటుంది. ఈ సందర్భంలోనే యుద్ధంలో గెలిచిన వెంటనే ఒక ప్రవక్త వచ్చి ఈ యొక్క ఆహాబును హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు నాశనానికి గురి కాకుండా ఉండాలంటే నీవు అతిశయపడవద్దు, నీవు జాగ్రత్త పడు, ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, సైన్యాన్ని నువ్వు బలపరుచుకో అని చెప్తున్నాడు. గమనించండి, ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ కోసం సిద్ధపడాలి, పాస్ అయిన వాడు ఎందుకు సిద్ధపడాలి? అయితే యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా దేవుడు ఈ యొక్క ఆహాబును హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, రాబోయే సంవత్సరం ఇదే సమయానికి శత్రువు మళ్ళీ నీ మీదకి యుద్ధానికి రాబోతున్నాడు. కాబట్టి నీవు నీ సైన్యాన్ని నువ్వు సిద్ధం చేసుకో, నీ యొక్క సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకో. గమనించండి, శత్రువు ఒకసారి మన దగ్గర నుంచి ఓడిపోయి వెళ్ళిన తర్వాత వాడు ఊరికే ఉండడు. తిరిగి యుద్ధాన్ని ప్రకటించడానికి తనకు కావలసిన బలాన్ని, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకొని ఓడిపోయిన చోటనే గెలవటానికి శత్రువు మన మీదకి మళ్ళీ వస్తాడు. సాటన్ విల్ ప్రిపేర్ ఎ న్యూ స్ట్రాటజీ టు ఓవర్కమ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని ఓడించటానికి సాతాను మరి ఒక పథకాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సాతాను ముందు మన ఇంట్లో బల్బు పగల కొడతాడు. మనము బల్బు సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఆ స్విచ్ బోర్డును పాడు చేస్తాడు. స్విచ్ బోర్డును రిపేర్ చేసుకుంటే ఫీజు క్యారియర్ ను పాడు చేస్తాడు. అది కాపాడకుండా జాగ్రత్తగా మనం ఉంచుకుంటే మన ఇంట్లోకి సప్లై జరుగుతున్న పోల్లో నుంచి కరెంట్ రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని కూడా మనం సరి చేసుకుంటే సబ్ స్టేషన్ మీద దాడి చేస్తాడు. పవర్ జనరేషన్ సెంటర్ దగ్గరికి ఎక్కడైతే ఆ యొక్క శక్తి ఉత్పత్తి అవుతుందో ఆ పవర్ జనరేషన్ మీద దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనం ఎంత బలంగా ఉంటే అంత బలంగా సాతాను మన మీద దాడి చేస్తాడు. మనం ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తుంటే అక్కడి నుంచి పడగొట్టడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటంటే, ఎంత ఎత్తు నుండి పడితే అంత ఎక్కువ దెబ్బ తగులుతుంది. కాబట్టి మనలను మన ఆత్మీయ స్థితిలో నుండి దిగజార్చడానికి కావలసిన ప్రయత్నం సాతాను నిత్యము చేస్తా ఉంటాడు. తర్వాత గెలిచిన చోట మనకు గర్వం చోటు చేసుకుంటుంది. కాబట్టి మనము వెంటనే మనం చేసే పని ఏంటంటే విశ్రాంతి తీసుకుంటాం. లీజర్ గా ఉండటానికి, లేజీగా ఉండటానికి, లెథర్జిక్ గా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. గమనించండి, యువర్ లెథర్జిక్ యాటిట్యూడ్ లీడ్స్ టు యువర్ స్పిరిచువల్ కరప్షన్. ఎప్పుడైతే మనము సోమరిపోతుగా ఉండటానికి ప్రయత్నం చేస్తామో ఆత్మీయ జీవితంలో, అక్కడి నుండి మన యొక్క ఆత్మీయ జీవితంలో వైఫల్యం ప్రారంభం అవుతుంది. మామూలుగా అందరినీ డెవిల్ శోధిస్తాడు, అవునా? అయితే ఐడిల్ మ్యాన్ టెంప్ట్స్ ది డెవిల్ అని ఒక మాట ఉంది. ఈ యొక్క సోమరిపోతుగా ఉండేవాడు డెవిల్ ని టెంప్ట్ చేస్తాడంట. కాబట్టి ఎవడైతే సోమరిపోతుగా ఉంటాడో వాడి యొక్క స్పిరిచువల్ లైఫ్ ను స్పాయిల్ చేయడానికి డెవిల్ సిద్ధంగా ఉంటది. కాబట్టి నెమ్మదిని, విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహించాడంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం సోమరిపోతులుగా ఉండటానికి మనకు దేవుడు నెమ్మదిని ఇవ్వలేదు. మనము విశ్రాంతిగా ఉన్నామంటే దాని అర్థము రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన దాడి జరగబోతుందని గుర్తించి దాని కొరకు మనం ఆత్మీయంగా సిద్ధపడటానికి దేవుడు మనకు నెమ్మదినిస్తాడు. అలాంటి పరిస్థితులలో మనము సోమరిగా ఉండకుండా మరిన్ని యుద్ధ విద్యలను, మరిన్ని యుద్ధ నైపుణ్యాలను మనం సాధించాలి. సరే, అసలు మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం? ఎలాంటి ఆయుధ సామగ్రిని మనం సిద్ధం చేసుకోవాలి? ఈ ప్రశ్న వస్తుంది. దానికి జవాబుగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మీకు జవాబు కనపడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలిగితే, చదువుతారు ఎవరైనా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. సరే, మనం పోరాడునది శరీరులతో కాదు. అక్కడ రాయబడిన అంశం ఏంటంటే, మనం ఎవరితో పోరాడుతున్నాం? శరీరులతో పోరాటం లేదు. మనము ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తున్నాం. మన యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ గురించి పౌలు అక్కడ చెబుతాడు. మనం సమీకరించుకోవాల్సిన యుద్ధ ఆయుధాల గురించి కూడా పౌలు అక్కడ
చెప్తాడు. ఎలాంటి ఉపకరణాలను మనం సంపాదించుకోవాలో, ఎలాంటి ఉపకరణాలతో మనం ఆత్మీయ జీవితంలో యుద్ధం చేయాలో అక్కడ పౌలు మన ముందు ఉంచుతాడు. సరే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, పక్షి చూస్తూ ఉండగా ఎరుకవాడు దాని ఎదురుగా వల వేస్తాడా? వేయడు. పక్షి గమనిస్తూ ఉన్నప్పుడు దాని ఎదురుగా ఎవరు కూడా వల వేయరు. అలాగే మనం అప్రమత్తంగా ఉన్నప్పుడు మనం ఊహించని రీతిలో మనం ఎదురు చూడని వల సాతాను మన మీద విసరడానికి ప్రయత్నం చేస్తాడు. మనం చేయవలసిన పని ఏంటి? మనము చేయవలసిన పని ఏంటంటే విధేయులమై దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. విధేయులమై కనిపెట్టాలి. విధేయత అంటే ఏంటి? విధేయత చూపించడం అంటే ఏమిటంటే దేవుని యందు నమ్మకం ఉంచటం, ఆయన ఆజ్ఞలను నెరవేర్చటం. ఈ రెండు చేయగలిగితే దేవునికి మనం విధేయత చూపించిన వారం అవుతాం. దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మనకు కావలసిన ఆత్మీయ శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు. ఆత్మీయ పోరాటంలో గెలుపొందటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. గమనించండి, స్పిరిచువల్ ప్రైడ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఎ సిన్. మనం ఆత్మీయ జీవితంలో ఏదైతే గొప్పగా మనకున్న గొప్ప సామర్థ్యంగా మనం భావిస్తామో దానిని కూడా దేవుని దృష్టిలో పాపంగా మనం పరిగణించాలని మనం గుర్తుంచుకోవాలి. బోస్టింగ్, మన ఆత్మీయ జీవితం గురించిన మనకు అతిశయంతో కూడిన మాటలు మనం మాట్లాడటం, లేకపోతే రేపటి విషయం మనకు తెలియకపోయినా దాని గురించిన బోస్టింగ్ మనం చేస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా దేవుని దృష్టిలో పాపంగా పరిగణించబడతాయి. ఆత్మీయ జీవితంలో కూడా మనం జాగ్రత్త వహించాలి, లేకపోతే ఆత్మీయంగా కృంగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అది ఎక్కడ కనబడుతుంది మనకు? రెండు ఎగ్జాంపుల్స్ మీకు చూపెడతాను చూడండి. పేతురు కూడా యేసు ప్రభుల వారు తన యొక్క రాబోయే శ్రమల గురించి, శిలువ మరణం గురించి చెబుతున్నప్పుడు పేతురు చెబుతున్న అతిశయంతో కూడిన మాటలు ఏంటంటే, వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి పోవచ్చు ప్రభువా, నేను మాత్రం వదిలిపెట్టి పోనని చెప్పి ఎంత అతిశయంతో కూడిన మాటలు చెప్తున్నాడు చూడండి. వీరందరూ నిన్ను వదిలిపెట్టిపోతారు, నేను మాత్రం వదిలిపెట్టి పోనంటాడు. వెంటనే ప్రభు ఒక ప్రవచనాన్ని అక్కడ చెప్తున్నాడు, పేతురు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పక మునుపు కోడి కూయదని సెలవిస్తున్నాడు. అలాంటి అతిశయముతో, ఆత్మీయ అతిశయముతో కూడిన మాటల వలన కూడా మనము పాపములో పడిపోయే ప్రమాదం లేకపోలేదు. మళ్ళీ ఇంకొక ధనవంతుడైన యవనస్తుని యొక్క ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఆయన కూడా యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, ప్రభువా పరలోకంలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీకు మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని నువ్వు నెరవేర్చమని చెప్తే అతను అతిశయంతో కూడిన మాట చెప్తున్నాడు, వాటిని నేను బాల్యం నుండే నెరవేరుస్తున్నానని. ఇప్పుడు కాదు, నేను ఇంకా సండే స్కూల్ రోజుల్లో నుంచే ఆ యొక్క ఆజ్ఞలను నేను పాటిస్తున్నానని చెప్తున్నాడు. ప్రభు వెంటనే అతన్ని ప్రేమించి చెప్తున్నాడు, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నాడు. అతడు మిగుల ఆస్తిపరుడు కాబట్టి మన యొక్క స్థితిని బట్టి మనం ఎప్పుడైతే అతిశయపడుతుంటామో అప్పుడు సాతాను ప్రవేశించి మనల్ని కృంగదీసే ప్రమాదం లేకపోలేదు. సరే, మళ్ళీ యుద్ధం దగ్గరికి వద్దాం. బెన్హదదు యుద్ధంలో ఓడిపోయాడు, తన దేశానికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన యొక్క అధికారులతో, తన యొక్క సైన్య అధికారులతో కూర్చొని సమాలోచన చేస్తున్నాడు. ఇదంతా అధ్యాయంలో మీరు చూడవచ్చు. మనం ఎందుకు ఓడిపోయాం, అసలు తిరిగి ఆ యొక్క చిన్న రాజధానిని గెలవాలంటే మన స్ట్రాటజీ ఎలా మార్చాలి, ఎలా ప్లాన్స్ మనం మార్చుకోవాలని తన యొక్క అధికారులతో కూర్చొని మాట్లాడుతున్నాడు. అప్పుడు అధికారులు అతనికి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏమిటా విషయాలంటే, ఇశ్రాయేలీల దేవుడు కొండల మీది దేవుడు, అతడు మైదానాలకు దేవుడు కాదు, అతడు లోయలకు దేవుడు కాదు. కాబట్టి ఇశ్రాయేలీలు ఆ యొక్క షోమ్రోను రాజధాని కొండ మీద కట్టబడిన పట్టణం మీద యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళు గెలుపొందారు. వారిని మనం ఎలాగైనా సరే కొండ మీద నుండి క్రిందికి తీసుకొని రావాలి, అప్పుడు యుద్ధంలో మనం గెలవగలుగుతాం అని ఒక కొత్త స్ట్రాటజీని అధికారులు బెన్హదదు దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నేను, నిజమేనా ఇశ్రాయేలీల దేవుడు కొండలకు మాత్రమే దేవుడా, మైదానాలకు దేవుడు కాదా?
పర్వతాలకు మాత్రమే దేవుడా, లోయలకు దేవుడు కాదా? అసలు లోయలు అనేటివి ప్రత్యేకంగా సృష్టించబడలేదు. రెండు ఎత్తైన పర్వతాలు ప్రక్క ప్రక్కన ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉన్న భాగాన్నే లోయగా మనం పరిగణిస్తాం. కాబట్టి సమస్త సృష్టి దేవుడిదే అయినప్పుడు ఇశ్రాయేలుల దేవుడు కొండలకు మాత్రమే కాదు, పర్వతాలకు మాత్రమే కాదు, లోయలకు మాత్రమే కాదు, మైదానాలకు మాత్రమే కాదు, సమస్త సృష్టి మీద ఆయనకు సార్వభౌమ అధికారం కలదు. ఆ విషయాన్ని బెన్హదదు సైన్యం గ్రహించలేకపోయింది. బెన్హదదు యొక్క అధికారులు గుర్తించలేకపోయారు. అందుకే వాళ్ళ ఒక తలంపు ఆయనకి ఇచ్చారు, ఒక సలహా ఇచ్చారు. ఏమిటి ఆ సలహా అంటే, ఆ షోమ్రోను కొండ మీద ఉన్న ఇశ్రాయేలీల యొక్క సైన్యాన్ని మనం ఎలాగైనా సరే క్రిందకి దించాలి, వాళ్ళను క్రిందికి మైదానంలోకి తీసుకొని వస్తే మనం గెలుస్తామని చెప్తున్నాం. గమనించండి, కొండ మీద అనుభవాలు కొన్ని, లోయలోని అనుభవాలు కొన్ని. చాలా సార్లు మనలో అనేక మంది కొండ మీద ఈ అనుభవాలు కావాలని కోరుకుంటాం. మన యొక్క ఉద్దేశంలో కూడా మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా కొండల మీద యొక్క పర్వతం మీద యొక్క అనుభవంగానే మనం భావిస్తాం. క్షమించండి. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ మనం పర్వతం మీద అనుభవాలుగా, ఉన్నతమైన అనుభవాలుగా మనము భావిస్తాం. అయితే వీటన్నిటికంటే, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కంటే దేవునితో దగ్గరగా సహవాసం కలిగి ఉండటమే నిజమైన పర్వతం యొక్క అనుభవం. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది? దానికి కూడా నేను 3 ఎగ్జాంపుల్స్ మీకు చూపెడతాను. చూడండి, సీనాయి పర్వతం మీద 40 దినములు మోషే దేవునితో గడిపాడు. అది నిజమైన ఆశీర్వాదం. 40 దినములు యెహోవా దేవునితో ముఖాముఖిగా గడిపిన మోషేది నిజమైన పర్వతం యొక్క అనుభవం. అలాగే తన కుమారుడైన, ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడి సాహసించిన అబ్రహాము తన కుమారుడైన యవనస్తుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ దేవునితో ముఖాముఖిగా ఆయన మాట్లాడాడు. అది నిజమైన పర్వతం యొక్క అనుభవం. మోషేది నిజమైన పర్వతం అనుభవమే, అబ్రహాముది నిజమైన పర్వతం యొక్క అనుభవమే. మూడవది, ప్రభు యొక్క రూపాంతరాన్ని, ప్రభు యొక్క ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్ ను పేతురు, యోహానులు ఒక పర్వతం మీద చూడగలిగారు. అలాంటి నిజమైన అనుభవాలను పర్వతం మీద మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా అది గొప్ప ఆత్మీయ అనుభవంగా మనము పరిగణించవచ్చు. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో 3 ప్రాముఖ్యమైన వ్యూస్ నేను మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒకటి, బజార్ వ్యూ. బజార్ వ్యూ అంటే మనం బజార్ లో వెళ్తున్నప్పుడు మన ముందు, వెనకల, ఇటు అటు ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. అది బజార్ వ్యూ. ఆత్మీయ జీవితంలో మనం చాలా సార్లు మన ముందున్న వాళ్ళతోనో, వెనకలున్న వాళ్ళతోనో, ప్రక్కనున్న వాళ్ళతోనో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. దానిని బట్టి ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం మెజర్ చేసుకుంటూ ఉంటాం. అది బజార్ వ్యూ. రెండవది ఏంటంటే బాల్కనీ వ్యూ. బాల్కనీ వ్యూ, బాల్కనీ మీద నుంచి చూసినప్పుడు ఆ వీధిలోని వాళ్ళందరూ కనబడుతుంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనం చాలా సార్లు. మా వీధిలో వాళ్ళకంటే నేను గొప్పవాడినను, మా వీధిలో వారికంటే నేను మంచి ప్రార్థనా పరుడినను, మా వీధిలో ఉన్న అందరికంటే నేను మంచి ప్రసంగాలు చేస్తానో మనల్ని మనం చాలా సార్లు సర్టిఫికెట్స్ ఇచ్చుకుంటా ఉంటాం. అది బజార్ వ్యూ. తర్వాత బాల్కనీ వ్యూ. మూడవది ఏంటంటే బర్డ్స్ వ్యూ. పక్షి పైకి ఎగిరినప్పుడు సుమారుగా అది 360 డిగ్రీలలో సమస్తాన్ని చూడగలుగుతారు, అందరినీ, అన్నింటినీ చూడగలుగుతారు. పై నుంచి చూసినప్పుడు దాన్ని బర్డ్స్ వ్యూ అంటారు. ఆ బర్డ్స్ వ్యూలో చూసినప్పుడు మన స్థితిగతులు ఏంటో మనకు అర్థమవుతాయి. మనం ఎలాంటి వారిమో, ఎంత స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనకున్న ఆత్మీయ దృష్టి ఏంటి? బజార్ వ్యూనా,
బాల్కనీ వ్యూనా లేకపోతే బర్డ్స్ వ్యూనా? దేని దృష్టిలో మనం చూసినప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనల్ని మనమే మెజర్ చేసుకోవాలి. సరే, పర్వతానుభవంలో ప్రభుతో సమీపంగా ఉన్నప్పుడు శత్రువు మనల్ని జయించడానికి వీలు కాదు. కాబట్టి ప్రభువుతో సమీపంగా ఉండకుండా క్రిందకు దించడానికి శత్రువు కొన్ని పన్నాగాలను పన్నుతాడు. మనం గెలవగలిగేది మన శక్తి వలన, మన భక్తి వలన, మన భుజబలం వలన, మన బుద్ధి బలం వలన మన యొక్క విజయం ఆధారపడి ఉండదు ప్రియులారా. అది కేవలం మన వెనకల పనిచేస్తున్న దేవుని శక్తి పైన మాత్రమే ఆధారపడి ఉంటది. దేవునితో సహవాసం, దేవునితో సంబంధం మనం కలిగి ఉన్నంత వరకు శత్రువు మనల్ని ఏం చేయలేడు. శత్రువు వేసే అగ్ని బాణాలు మనల్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేయలేదు. కాబట్టి దేవునికి సమీపంగా ఉండకుండా ఎలాగైనా సరే కొండ మీద నుండి, పర్వతం మీద నుండి క్రిందికి తీసుకురావడానికి శత్రువు ఒక ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పర్వతం మీద నుండి మనకు క్రింద ఉన్న వాటిని చూపెడతాడు. క్రిందకు చూస్తే అన్ని అందంగా, ఆకర్షణీయంగా, అక్కడికి వెళ్ళి వాటిని అనుభవించాలన్నంత సంతోషంగా మనకు క్రిందకు చూసినప్పుడు కనిపిస్తాయి. నెమ్మదిగా ఆ ఆకర్షణలో పడి మనము దిగటం ప్రారంభం చేస్తాం. అది దిగటం కాదు, ఆత్మీయంగా దిగజారటం. ఎప్పుడైతే మనము మనకున్న దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టి, ఆయనతో ఉన్న పర్వతపు అనుభవాన్ని వదిలిపెట్టి మనము క్రిందికి దిగి రావటం ప్రారంభిస్తామో, మన ఆత్మీయ జీవితంలో మనము దిగజారటం ప్రారంభించినట్టుగా గుర్తించాలి. గమనించండి, శారీరక అనారోగ్యం కావచ్చు, కుటుంబంలో కష్టం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఆర్థిక నష్టాలు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మన ప్రియుల యొక్క మరణం కావచ్చు, ఇవన్నీ మనల్ని దేవుడి నుంచి దూరంగా తీసుకువెళ్ళే కొన్ని చేదు అనుభవాలు. ఇలాంటి చేదు అనుభవాల్లో సాతాను ప్రవేశించడానికి చాలా సులభంగా వీలవుతుంది. అందుకే దావీదు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను ప్రవేశించినను ఏ అపాయానికి నేను భయపడను అని చెప్తున్నాను. గాఢాంధకారపు లోయలో మనం ప్రవేశించవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే మనం భయపడవలసిన అవసరం లేకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, నిర్ణయాలు తీసుకోలేకపోవటం, సందిగ్ధంలో ఉండటం, దేన్ని వెంబడించాలో తెలియకపోవటం, ఇవన్నీ మనము లోయలోకి దిగిపోతున్న అనుభవాలకు సాదృశ్యంగా, నిదర్శనాలుగా మనము గమనించాలి. ఒకటి, నిర్ణయాలు తీసుకోలేకపోవటం, దేన్ని వెంబడించాలో, దేన్ని వదిలివేయాలో తెలుసుకోలేని సందిగ్ధత, ఇవన్నీ మన యొక్క ఆత్మీయ దిగజారుడుతనానికి నిదర్శనాలుగా కనబడతాయి. ఇందాక చెప్పాను నేను, లోయలు అనేటివి ప్రత్యేకంగా సృష్టించబడలేదు. అవి రెండు పర్వతాల మధ్య ఏర్పాటు చేయబడిన భాగాన్ని మనము లోయగా గుర్తిస్తాం. ఇక్కడ మళ్ళీ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, నేను జాగ్రత్తగా వినండి. 3 కారణాల చేత మనము పర్వతం మీద నుండి క్రిందికి దిగి వస్తాం. 3 కారణాల చేత పర్వతపు అనుభవం మీద నుండి మనము క్రిందికి దిగి రావటం ప్రారంభిస్తాం. ఒకటి, ప్రభువే మనలను లోయల గుండా నడిపించటానికి పర్వతం మీద నుండి క్రిందకు తీసుకొని వస్తాడు. కారణం ఏంటంటే, మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు, కొన్ని గుణపాఠాలు నేర్పించటానికి, మరింత సమీపంగా ఆయనకు మనల్ని తీసుకువెళ్ళటానికి, ఆయన సారూప్యంలోకి మనల్ని మలచటానికి దేవుడు మనల్ని పర్వతం మీద నుండి ఆయనే ఇంటెన్షనల్ గా లోయల ద్వారా నడిపిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనకు యోబు కనబడతాడు. సో 3 కారణాల చేత మనము లోయలోకి ప్రవేశిస్తాం. ఒకటి, దేవుడే మనల్ని లోయలోకి నడిపిస్తాడు. రెండవది, దేవునితో సహవాసం కలిగి ఉన్నంత వరకు ఆత్మీయంగా మనల్ని ఓడించలేమని తెలిసిన శత్రువు మనకు అనేక భ్రమలు, ఆకర్షణలు, అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తించి మనల్ని పర్వతం మీద నుండి లోయలోకి నడిపిస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాము హవ్వలే.
ఇది నిజమా అనే ఒక ప్రశ్నతో ప్రారంభమయ్యి వారి యొక్క ఆత్మీయ జీవితం ఎంతగా పతనమైందో మనకు తెలుసు. మూడవది, మనకు మనమే మరలు కొల్పబడి క్రిందనున్న వాటి పట్ల ఆకర్షింపబడి పర్వతం మీద నుండి వేగంగా దిగి రావటం ప్రారంభం చేస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోన్. కాబట్టి ఈ 3 కారణాల చేత మనము పర్వతం మీద నుండి క్రిందకు దిగి వస్తాం. మొదటిది, దేవుడే మనల్ని పర్వతం మీద నుండి క్రిందికి తీసుకొని వస్తాడు. 2, సాతాను మనల్ని లోయలోనికి ఆకర్షించి నడిపిస్తాడు. 3వది, మనంతట మనమే మరలు కొల్పబడి ఆకర్షింపబడి పర్వతం మీద నుండి క్రిందకు దిగి వస్తాం. గమనించండి, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి నిరంతరం పోరాడుతూనే ఉంటది. ఈ పోరాటం ప్రతి విశ్వాసిలో కొనసాగుతూనే ఉంటది, ప్రతి కుటుంబంలో కొనసాగుతుంటది, ప్రతి సంఘంలో జరుగుతూనే ఉంటది. అయితే దేనికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఏ వైపుగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటామో దానిని బట్టి మన యొక్క విజయం లేదా అపజయం అనేది ఆధారపడి ఉంటది. గమనించండి, ఎస్కేప్ వెలాసిటీ అని ఫిజిక్స్ లో ఒక సూత్రం ఉంది. ఏమిటి ఎస్కేప్ వెలాసిటీ అంటే, భూమికి కొంత ఆకర్షణ శక్తి ఉంది. ఈ ఆకర్షణ శక్తికి మించిన వేగంతో పైకి వెళ్ళగలిగితే మనము భూమి ఆకర్షణ శక్తి నుండి తప్పించుకోగలుగుతాం. ఈ సూత్రం మీదనే, ఈ యొక్క ప్రిన్సిపల్ మీదనే హెలికాప్టర్ గాని, విమానం గాని, రాకెట్ గాని నిర్మించబడి ఉంటాయి. భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో అంతకంటే వేగంగా ప్రయాణించగలిగితే అవి భూమి మీద పడకుండా పైకి వెళ్తాయి. ఇదే సూత్రాన్ని మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా మనం అప్లై చేసుకోగలిగితే శరీర ఆకర్షణకు మించిన ఆత్మీయ వేగం మనము పుంజుకోకపోతే మనము పర్వతం మీద నుండి లోయలోకి లాగివేయబడతాం. కాబట్టి మన యొక్క ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన ఆకర్షణ ఏదైతే ఉందో దానికి మించిన వేగం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాలి. దానికి 2 మార్గాలు. 1, వాక్యాన్ని చదవటం. 2, ప్రార్థన ఎక్కువ సమయం చేయటం. ఈ రెండింటి చేత దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడం వల్ల మన యొక్క ఆత్మీయ వేగం శరీర ఆకర్షణకు మించిన వేగంతో మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ యొక్క లోకం మనల్ని ఆకర్షించే దానికంటే వేగంగా మన యొక్క ఆత్మీయ జీవితం పైకి తీసుకువెళ్ళటానికి వీలవుతుంది. అయితే గమనించండి, ఈ 3 కారణాల్లో ఏ కారణం చేత మనం పర్వతం మీద నుండి లోయలోకి దిగిపోయినా, దిగజారినా మన ప్రభువు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఏ కారణం చేత అంటే, ప్రభువే మనల్ని లోయలోకి నడిపించినా, సాతాను మనకు లోయలో ఆకర్షించి లోయలోకి తీసుకువెళ్ళినా, మనంతట మనమే దిగజారినా ప్రభు మనల్ని వదిలివేసేవాడు కాదు. మన యొక్క స్థితిగతులు ఆయనకు తెలుసు కాబట్టి మనల్ని తిరిగి రక్షించటానికి ప్రభువు సిద్ధంగా ఉంటాడు. నీ అంతట నువ్వే పోయావు, నీ చావు నువ్వే చావు, నాకు సంబంధం లేదు అని చెప్పేవాడు కాదు మన దేవుడు. నీవు కోరుకొని అక్కడికి ప్రవేశించావు కాబట్టి నీవే నీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి బయటికి రమ్మని మనల్ని ఛాలెంజ్ చేసేవాడు కూడా కాదు మన ప్రభువు. మనము ఎలాంటి స్థితిలో ఉండి అక్కడి నుండి మొరపెట్టి ఆయన వైపు చేయి చాస్తే అక్కడి నుండి మనల్ని తిరిగి తీసుకురావటానికి, తిరిగి లేవనెత్తటానికి మన ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అసలు మన ప్రభువు మనకి ఎంత దూరంలో ఉంటాడు? ఎంత దూరంలో ఉంటాడంటే, మనము నిజంగా మొరపెడితే వినగలిగే ప్రార్థన అంత దూరంలో దేవుడు మనకు ఉంటాడు. ప్రార్థన నువ్వు చేయగలిగినంత దూరంలో ప్రభువు నీకు సమీపంగా ఉంటాడు. నలిగిన హృదయంతో, నిస్సహాయమైన స్థితిలో ఆయన పైన ఆధారపడి మనం ప్రార్థన చేయగలిగితే మన యొక్క లోయ అనుభవంలో నుండి దేవుడు మనల్ని తిరిగి పర్వతపు అనుభవంలోకి తీసుకువెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇలాంటి తక్కువ సంఖ్యలో ఉన్న ఈ యొక్క ఆహాబు సైన్యము 127,000 మంది అధిక సంఖ్యలో ఉన్న ఈ యొక్క బెన్హదదు సైన్యాన్ని వెంటాడి చంపేశారు. ఒక్కరోజే 1,00,000 సైన్యాన్ని వాళ్ళు చంపివేసినట్టుగా మనం చూస్తాం. మిగిలిన 27,000 మంది పారిపోయి ఆ ప్రాకారపు గోడ దగ్గర తల దాచుకుంటే ఆ గోడ కూలి మిగిలిన 27,000 మంది చనిపోయినట్టుగా మనం చూస్తాం. గమనించండి దేవుని బిడ్డలారా,
ఎంత గొప్ప సైన్యం, ఎంత బలమైన సైన్యం, అధిక సంఖ్యలో ఉన్న సైన్యం మన మీదికి యుద్ధాన్ని ప్రకటించిన మనం బలవంతులమే. కారణం ఏంటంటే మన వెనుకలో ఉన్న ప్రభువు సర్వశక్తిమంతుడు. మన తరపున యుద్ధం చేసేవాడు సర్వ సైన్యాధిపతి అయిన యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మన తరపున యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి శత్రువు ఎంత బలమైన సంఖ్యలో మన మీదకి వచ్చినా, ఎంత బలమైన తాకిడితో యుద్ధాన్ని ప్రకటించినా మనం భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే మన తరపున యుద్ధం చేసేవాడు మన యొక్క ప్రభువే. ఈ యొక్క బెన్హదదును ఈ యొక్క ఆహాబు తనకున్న తక్కువ సంఖ్యలో ఉన్న సైన్యం చేత యుద్ధంలో గెలవగలిగాడు. సరే, ఇంకా ముగింపులోకి వద్దాం. మనము ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. మామూలుగా వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అనుకోండి, వెంటనే మనం కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాం. ఏమిటా స్టాటిస్టిక్స్ అంటే భారతదేశం పాకిస్తాన్ తో ఎన్నిసార్లు క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ లో ఆడింది, ఎన్నిసార్లు గెలిచింది, ఎన్నిసార్లు ఓడిపోయింది, ఎన్నిసార్లు డ్రా అయింది. అవునా? అలాంటిది ఈ ప్రశ్న. ఏమిటా ప్రశ్న అంటే పాత నిబంధన గ్రంథంలో ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు శత్రువులతో యుద్ధం చేశారు, ఎన్నిసార్లు గెలిచారు, ఎన్నిసార్లు ఓడిపోయారు, ఎవరైనా లెక్క పెట్టారా? ఎప్పుడైనా అలాంటి స్టాటిస్టిక్స్ ను మీరు తీశారా? గమనించండి. సుమారుగా 72 సార్లు ఇశ్రాయేలీయులు శత్రువులతో యుద్ధం చేశారు. 72 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు శత్రువులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు కేవలం 5 సార్లు మాత్రమే వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. మిగిలిన 67 సార్లు ఇశ్రాయేలీయులదే గెలుపు. వాళ్ళే గెలిచారు కాదు, దేవుడే వారిని గెలిపించాడు. యుద్ధంలో వారు వెళ్ళిన ప్రతిసారి వారు విధేయత చూపిస్తే గెలిచారు, అవిధేయత చూపించటం వల్ల ఓడిపోయారు. యుద్ధంలో గెలుపునకు ఇశ్రాయేలులకు తెలిసిన ఒకే ఒక రహస్యమైన కారణం ఏంటంటే వారు విధేయత చూపిస్తే విజయాన్ని పొందగలిగారు, అవిధేయత చూపిస్తే వారి యుద్ధంలో ఓడిపోయారు. అలాంటి 72 యుద్ధాలలో 5 యుద్ధాలలో మాత్రమే వాళ్ళు వారి వ్యక్తిగతమైన అవిధేయత కారణం చేత ఓడిపోయినట్టుగా మనం చూస్తాం. సరే, మన పతనము కొరకు, మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పతనము కొరకు సాతాను నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని నుండి మనల్ని దూరం చేయటానికి, ఆత్మీయంగా మనల్ని ఓడించి దేవునికి శాశ్వతంగా దూరం చేయటానికి శత్రువు అనేక సార్లు ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రభు అయిన దేవుడు ప్రతిసారి మనకు కావలసిన శక్తి సామర్థ్యాలను ఇచ్చి తన కొరకు సాక్షులుగా, తన కొరకు బలంగా ఈ లోకంలో నిలవబట్టడానికి, మన మరణం తర్వాత తనతో శాశ్వతంగా నిత్యత్వంలో ఉండటానికి అవసరమైన ఆత్మీయ మెలకువలను దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం నశించపోకుండా ఈ లోకంలో ఆత్మీయంగా జీవించగలుగుతాం. మరణం తర్వాత ఆయనతో పాటు నిత్యత్వంలోనికి వెళ్ళగలుగుతాం. అలాంటి ఆత్మీయ జీవిత పోరాటంలో మనకు కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రభువే అనుగ్రహిస్తాడు. అలాంటి శక్తి సామర్థ్యాలను అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నిరంతరం ప్రార్థనలో కనిపెట్టాలి. అప్పుడు మాత్రమే ప్రభు మనకు కావలసిన శక్తి సామర్థ్యాలను ఇవ్వగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించినట్టు మనందరి వెనుకలో అది ఆశీర్వదించబడినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. స్థలములలో మహిమపరచబడిన దేవా, నీకు వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు శాంతి అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇశ్రాయేలీయులకు సిరియా వారికి మధ్య జరిగిన యుద్ధంలో ప్రభావ వారి యొక్క అనుభవాలను మా యొక్క ఆత్మీయ జీవితంలోకి మేము అన్వయించుకోవటానికి మీరు మా పట్ల చూపిన కృప కొరకు మీకు వందనాలు. ఈ ఉదయకాలం మా ఆత్మీయ జీవితంలో మేము ఎలాంటి పోరాటాన్ని కలిగి ఉన్నామో, ఎలాంటి ఆయుధాలను మేము సిద్ధం చేసుకోవాలో, ఎలా మీ పైన ఆధారపడాలో, ఎలా పర్వతం మీద మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండాలో, ఆకర్షింపబడి క్రిందికి దిగిరాకుండా ప్రభా యుద్ధంలో ఓడిపోకుండా మమ్మల్ని మేము ఎలా జాగ్రత్త పరచుకోవాలో మీరు మా పట్ల చూపిన
కృప కొరకై ఇచ్చిన సిద్ధపాటు కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ మా అందరి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి బలపరచమని, మీ కొరకు నమ్మకంగా, యథార్థంగా, బలంగా, సాక్షులుగా జీవించడానికి మా అందరికి కావాల్సిన నడిపింపు అనుగ్రహించమని ఈ సమయం అంతటి ద్వారా మీకే ఘనత, మహిమ ఆరోపిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరికీ ప్రభా కావలసిన ఆత్మీయ హెచ్చరికలు ఇచ్చినందుకు మీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన స్వామి పేరుకి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ గారు, వందనాలు, కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్ సురేష్ బాబు గారు. క్షమాభివృద్ధికరమైన దైవుని సందేశం అందించినందుకు మా అందరి తరపున థ్యాంక్స్ అండ్ వందనములు తెలియజేస్తున్నానండి. మరి దేవుని సేవకులు రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారిని క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. బ్రదర్ సురేష్ బాబు గారు ఈరోజు 1 రాజులు 20వ అధ్యాయంలో నుండి ఆహాబు జీవితంలో వచ్చిన ఆ సమస్య కొరకు, యుద్ధం కొరకు తెలియజేశారు. మొదటి వారి యొక్క కండిషన్ ని, శత్రువుల యొక్క సిరియా వారి యొక్క కండిషన్ ఒప్పుకున్నప్పటికీ రెండవ కండిషన్ ఒప్పుకోలేదు. కానీ దేవుడు ఒక ప్రవక్తను పంపి దేవుడే వారికి జయమిస్తానని వాగ్దానం చేశాడు. కొన్నిసార్లు మనం మంచివారం కాకపోయినా, ఎందుకంటే ఆహాబు రాజు దేవునికి వ్యతిరేకంగానే చాలాసార్లు జీవించాడు. అయినప్పటికీ దేవుడు ఆ సమయంలో అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. యుద్ధములో ఓడిపోయినా మనము జాగ్రత్త పడాలి. ఇప్పుడు కొన్నిసార్లు పరీక్షలో తప్పిన వారు ఎలాగ మళ్ళా సప్లిమెంటరీ కూడా సిద్ధపడతారు. అట్లాగే యుద్ధంలో గెలిచినా సరే గర్వం రాకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మహిమ చెల్లించాలని, మనము దేవునిలో ఎప్పుడూ మెలకువగా ఉండాలని గుర్తించుకోవాలి. ఓడిపోయిన వ్యక్తి మళ్ళా వస్తాడు, ఇక్కడ కూడా 1 సంవత్సరం తర్వాత వస్తాడు అని ప్రవక్త తెలియజేశాడు. అందుకొరకు అతిశయము, గర్వము రాకుండా చూసుకోవాలని మనము హెచ్చరించబడ్డాం. ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలని. అలాగనే మనం పోరాడేది ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఈ భౌతిక శత్రువులతో కాదు, కానీ ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్టుగా అంధకార సంబంధమైన శత్రువుతో, అనగా అపవాదితో, సాతానుతో మనం పోరాడుతున్నాం అని మనము గుర్తిస్తా ఉన్నాం. మనకి తెలియజేయబడింది. అట్లాగే దేవుని సన్నిధిలో దేవునికి మనం ఎప్పుడు విధేయత చూపుతామో తప్పకుండా ఆయన సన్నిధి మనతో ఉంటది. మనకు దేవుడు జయమిస్తాడు. ఆత్మీయ గర్వము కూడా పాపమే. అలాగే జయం వచ్చిన తర్వాత అది దేవుని వల్ల వచ్చిందని దేవుని మహిమపరచకుండా మనం బోస్టింగ్, అతిశయించి మాట్లాడటము, అది కూడా పాపమే అని కూడా తెలియజేశారు. పేతురు యేసు ప్రభు తను పొందబోయే శ్రమల కొరకు, మరణం కొరకు చెప్పినప్పుడు తను వెంటనే ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువనని చెప్పాడు. తను వెంటనే ప్రభు తెలియజేశాడు, నువ్వు 3 సార్లు పొంకుతావు నన్ను ఎరుగనని అని చెప్తాడు. ఆ యవనస్తుడైన అధికారి కూడా చిన్నప్పటి నుండే నేను విని పాటిస్తున్నానని చాలా గర్వంగా చెప్పాడు. కానీ నిత్య జీవం పొందకుండానే వెళ్ళిపోవడము మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క శత్రువులు ఏం గమనించారంటే, ఎందుకు మనము అపజయం పొందాం ఇశ్రాయేలు ద్వారా అని వారు గ్రహించింది, వారి యొక్క దేవుడు కొండల దేవుడు, ఈ లోయల దేవుడు కాదు అని. కాబట్టి ఇశ్రాయేలీయులను ఎలాగైనా
క్రిందకి దింపాలి అని వారి యొక్క ఆలోచన అయి ఉంటుంది. మనల్ని కూడా దేవుడు ఈ యొక్క పర్వత అనుభవాల్ని ఇస్తూ ఉంటాడు. మోషే ఎలాగో 40 రోజులు దేవునితో గడిపాడు ప్రార్థనలో, ఆయన ద్వారా వాక్యాన్ని పొందుకొని. అబ్రహాము ఎలాగున తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి పర్వతం మీదకి వెళ్ళాడు. అలాగే పేతురు, యాకోబు, యోహానులు రూపాంతరపు కొండ అనుభవం ఎలా పొందారో మనము కూడా అటువంటి అనుభవాలు పొందాలి. అలాగనే కొన్నిసార్లు మనము కొన్ని వ్యూస్ చూస్తూ ఉంటాం. బజార్ వ్యూ అన్నారు, అనగా సంతలో లేదంటే బయట ప్రపంచంలో చూస్తూ మన చుట్టూ ఉన్న వారిని పోల్చుకుంటాం, వారికంటే మేము బాగానే ఉన్నామలే అనుకుంటాం. అలాగే బాల్కన్ వ్యూ, మన ఇంట్లో నుండి బయటకు వచ్చి చూస్తూ మన వీధిలో వారందరికంటే మేమే బాగున్నాం అనుకుంటాం. కానీ మనం ఎలా ఉండాలంటే చెప్పారు, బర్డ్స్ వ్యూ, ఈ యొక్క పక్షి ఎత్తైన స్థలానికి ఎగిరి పక్క నుండి చూసినప్పుడు మనకి 360 డిగ్రీల్లో కూడా ఆ పక్షి చూడగలిగినటువంటి అనుభవం ఉండాలి. మనల్ని మనం కూడా చూసుకోవాలి. అయితే పైకి వెళ్ళిన తర్వాత కూడా ఒక ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిందనున్న వస్తువులు, కింద జరుగుతున్న వాటి చేత ఆకర్షించబడి క్రిందకి దిగడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు ఒక హెచ్చరిక ఇచ్చారు, దిగడం కాదు కానీ ఆత్మీయంగా దిగజారిపోవుట. సో మనము కేర్ఫుల్ గా ఉండవలసిన పరిస్థితి అని చెప్పారు. మనం క్రిందకి లోయలోనికి ఎలా వస్తాం? లోయను అది సృష్టించబడింది కాదు, కానీ 2 కొండల మధ్యన ఉన్నదే కిందన లోయ. లోయలోనికి ఎలా వస్తాం? మొదటగా దేవుడే మనలను ఆ లోయ అనుభవం ద్వారా నడిపించవచ్చు. దావీదు చెప్పినట్టు, గడాంధకారపు లోయలో, మరణాంధకారపు లోయలో నేను సంచరించిన నేను ఏ అపాయములకు భయపడు. దేవుడే కొన్ని అనుభవాల ద్వారా మనల్ని, కొన్ని శ్రమల ద్వారా, కొన్ని పరీక్షల ద్వారా నడిపించవచ్చు. రెండవది, దేవునితో సహవాసం చేస్తున్న మనల్ని సాతానుడు కూడా మనల్ని కిందకి త్రోసివేయవచ్చు, ఇలా కిందకి దింపవచ్చు. మూడవది, మనకు మనమే సంసోను వలె ఈ లోకాకర్షణకు లోనై ఈ యొక్క లోయ అనుభవంలోనికి దిగవచ్చు. అది చాలా ప్రమాదకరమైనది. అయితే ఒక మంచి విషయం చెప్పారు, ఏ కారణం చేత మనము పర్వత అనుభవం నుండి లోయ అనుభవంలోకి పడిపోయినా దేవుడు నీకు నీవే వెళ్ళావు కాబట్టి నువ్వు చూసుకో అంద. కానీ మనం తిరిగి ఆయనకి విధేయత చూపినప్పుడు ఆయన మనం లిఫ్ట్ చేస్తాడు. ఆయన మనకు సహాయం చేసే మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఎలా పైకి వెళ్ళగలమంటే ఒక సూత్రం ఏదో చెప్పారు, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రాకెట్స్ కానీ పైకి వెళ్ళగలుగుతాయో, ఈ భూ ఆకర్షణ శక్తి నుండి పైకి ఎప్పుడూ కూడా వెళ్ళడానికి మనం ప్రయత్నించే, అది కేవలము దేవునితో గడిపే సమయం ద్వారా, అంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం పైకి వెళ్ళగలమని ఈరోజు మనకి నేర్చుకున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఆ యొక్క లోయలో విడిచిపెట్టడు. మనం ఆయనకు విధేయత చూపినప్పుడు ఆయన మనకి పైకి తీసుకొని వస్తాడు. అలాగనే విజయాలు మనకి ఎప్పుడు కూడా ఈ భూలోకంలో పోరాటాలు ఉంటాయి, శత్రువులు ఉంటారు. అయితే విజయం ఇచ్చేవాడు దేవుడే. ఆయన సర్వ సైన్యాధిపతి, లార్డ్ ఆఫ్ హోస్ట్స్. పాత నిబంధనలో మరి దేవుని సేవకులు ఎలాగ ఇవన్నీ కౌంట్ చేశారు, కానీ వారు 72 సార్లు శత్రువులతో యుద్ధం చేశారంట. కేవలం 5 సార్లు మాత్రమే ఓడిపోయారు. మిగిలిన 67 సార్లు వారు జయించారు. వారు జయించడం కాదు, కానీ దేవుడే వారికి జయం ఇచ్చారు. ఒబీడియన్స్ బ్రింగ్స్ విక్టరీ, డిజోబీడియన్స్ విల్ బి డిఫీటెడ్ అనే విషయము ఆఖరిగా తెలియజేశాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మనకి విజయోత్సవంతో నడిపించాలని కోరుతూ ముగించారు. చాలా గొప్ప విషయాలు దేవుని సేవకుల ద్వారా ప్రాక్టికల్ గా ఈరోజు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి పాస్టర్ గారు. మంచి క్లోజింగ్ రిమార్క్స్
వాక్యం అంతా మళ్ళీ మనకి జ్ఞాపకం ఉండేలాగా హైలైట్ పాయింట్స్ అన్ని కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి దేవుని సేవకులైన పాస్టర్ దిలీప్ కుమార్ గారు అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నానండి. పాస్టర్ దిలీప్ కుమార్ గారు దయచేసి ఉన్నారండి పాస్టర్ గారు? పాస్టర్ దిలీప్ కుమార్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయగలరండి? ఒకవేళ పాస్టర్ గారు మరి ప్రైజ్ లాడ్. పాస్టర్ గారు థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం అండి, నేను ప్రేయర్ పాయింట్స్ జస్ట్ చెప్తాను. రోజువారీ ప్రేయర్ పాయింట్సే. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మరి మన సహోదరి జీవానంద కుమారి శ్రీకాకుళం నుంచి జాయిన్ అవుతారు కదండి. తను మరి భౌతికంగా సవాలు చేయబడుతున్న సహోదరి. తను బెడ్ మీదే ఉంటారు, అప్పుడప్పుడు మనకి పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిగారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ స్టవ్ ప్రమాదంలో కాలిన గాయాల గురించి. జీవానంద కుమారికే బాగలేదు, మళ్ళీ తనకి చలి, జ్వరము, మరి బాడీ పెయిన్స్ చాలా సివియర్ గా ఉన్నాయని చెప్పేసి ప్రార్థన సహాయం కోరారండి. దయచేసి మనం ప్రార్థనలు ఎత్తి పట్టుకుందాం. ఆల్రెడీ ఆ బిడ్డ మరి తన గొంతు నుంచి తన రెస్ట్ ఆఫ్ ది బాడీ ప్యారలైజ్ అయిపోయింది. మరి ఇలాంటి సమయంలో మరి వారికి ఇట్లాంటి చలి, జ్వరము, బాడీ పెయిన్స్ చాలా తీవ్రంగా ఉందని చెప్పి తెలిసిందండి. దయచేసి ప్రార్థన చేద్దాం. అలాగే మన ప్రదీప్ అన్న గారి సతీమణి గారు సుహాసిని ప్రదీప్ గారి గురించి దయచేసి ప్రార్థన చేయండి. ఇంకా మెడికేషన్ లోనే ఉన్నారు, మరి బలహీనంగా ఉన్నారు. దేవుడు బలపరచులాగా ప్రార్థన చేద్దాం. మిగిలిన పాయింట్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ పాస్టర్ గారు రేపటి దినమున రూపా సుహాసిని గారు వాక్య పరిచర్య చేస్తారు. గమనించండి. ఓవర్ టు పాస్టర్ దిలీప్ కుమార్ గారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అనేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రాతకాల సమయంలోనైనా ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి యొక్క జూమ్ మీటింగ్ ద్వారా నాయన ప్రతిరోజు నీ ఉన్నతమైన ప్రభా తండ్రి మహిమను కనపరచడానికి ప్రభా పాటల్లో, ఆరాధనలో, లేఖన భాగం నుంచి ప్రభా తండ్రి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఇశ్రాయేలు ప్రజలు మన్నాను ఎలాగ తండ్రి సమకూర్చుకున్నారా ప్రభా, ఈనాటి దిన ప్రభా వర్తమానం పాటలు, ఆరాధన ద్వారా తండ్రి నీ మహిమను, నీ యొక్క జీవవాక్యమును ప్రభా మేము సమకూర్చుకోవటానికి మీరు ఇచ్చిన ధన్యతకై ప్రార్థన చేస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రభా తండ్రి అనేక మంది బిడ్డలు పాల్గొంటూ ఉన్నారు, దైవజనులు పాల్గొంటున్నారు నాయన. ప్రతిరోజు కూడా ప్రభా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధంగా నీ స్తోత్రాలు. ఈరోజు ప్రభా మరి సురేష్ గారు నిలబెట్టుకుని తండ్రి శ్రేష్టమైన విషయాలు, సాతానుడు ఏ విధంగా ప్రభా మమ్మల్ని తండ్రి మరి పాపమును చేయటానికి లోని ఆకర్షిస్తాడో ప్రభా, ఏ విధంగా తండ్రి క్రైస్తవ బిడ్డలైన వారు ఓడిపోవటానికి ఎలాగ ప్రభా మార్గాలు ఉంటాయో, ఏ విధంగానైనా మేము విధేయత చూపించినప్పుడు దేవుడు మా పక్షాన్ని నిలబడి కార్యాలు ఏ విధంగా జరిగిస్తారో ప్రభా తండ్రి. మరి ఆహాబు యొక్క జీవితంలో జరిగిన యుద్ధాల్లో ప్రభా మీరు ఏ విధంగా తండ్రి మరి సహాయం చేస్తారో ప్రభా తండ్రి. శ్రేష్టమైన విషయాలు మా ఆత్మీయ జీవితంలో మేము ఏ స్థానంలో ఉన్నాము ప్రభా, కొండల యొక్క అనుభవంలో, ఉన్నతమైన అనుభవంలో ఉన్నామా? భక్తుల జీవితాల్లో ప్రభా వారు పర్వతాల మీద, కొండల మీద ప్రార్థన చేసినప్పుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు ప్రభా జరిగించారు. వారు దిగి వచ్చినప్పుడు నాయన అనేకమైన పరిస్థితులు ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా తండ్రి ఉన్నతమైన అనుభవాలు ప్రభా తండ్రి, మరి దిగజారిపోయిన అనుభవాలు నాయన మేము ఏ విధమైన స్థితిలో ఉన్నామో తండ్రి మాట్లాడిన విధంగా స్తోత్రాలు ప్రభా తండ్రి. అనేక మంది వాక్యం వింటున్నారు కానీ వారు వాక్యానుసారంగా జీవించలేని పరిస్థితులు. అందుకే ఈరోజు సాతానుడు ప్రభా అనేక మంది నాయన వలవేసి ప్రభా తండ్రి ఊరులు వగ్గి ప్రభా వారిని ఎంతగానో నశింపచేస్తూ ఉన్న పరిస్థితి మేము చూస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా తండ్రి ఈ వాక్యము ద్వారా తండ్రి మేము అందరము కూడా ప్రభా అయా తండ్రి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవాన్ని, మనుషులను చూస్తాం లేకపోతే ప్రభా ఎదుటి వారిని చూస్తాం, మా చుట్టూ వారిని చుట్టం కాదు కానీ విశ్వాసమును కట్టి దాన్ని కొనసాగించే వైపు చూస్తూ
పక్షి వలె ఉన్నతమైన అనుభవాన్ని కలిగిన విశ్వాసులుగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి సిద్ధపడటానికి సహాయం దయచేయండి. కడవర దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం నాయన. ఇలాగ ప్రభు ఉపదేశాలు వింటూ ప్రతి ఒక్కరు బలపరచబడుతున్నాయన ఆత్మీయ ఎదగటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా ప్రభు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి గొప్ప జవాబులు అనుగ్రహిస్తూ స్వస్థపరుస్తూ సాక్షిగా నిలబెడుతున్న విధముగా నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభు మరి జీవనానంద కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఎంతో బలహీనత నాయన, మరి ఆ బలహీనతలో కూడా నేను స్థిస్తూ మంచి స్వరాన్ని ఇచ్చారు ప్రభా, నేను కనపరుస్తుంది. ఆయన ఇంకా బలహీనతలో ఉంది ప్రభా తండ్రి. జ్వరాన్ని, కండాలు, నరములు ప్రభా తండ్రి మీరు ముట్టండి. ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో తాకమని అడుగుతున్నాం ప్రభా. నీ ప్రభావం నాయన తల నుంచి పాదం వరకు ఇప్పుడే తాకును కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యం అన్నావు నాయన. మేమందరం ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. ఘనమైన కార్యాలు మీరు జరిగించున్నాయి. నీ హస్తాన్ని తోడుగా ఉంచి అడుగుతున్నాం ప్రభా. అదే విధంగా ప్రభా తండ్రి మరి నాయన ఇదిగోనైనా ప్రభా తండ్రి తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. ఆయా తండ్రి ఆ తల్లి గారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరి ఎంతో బలహీనతలో ఉందండి 2-3 వారాల నుంచి మేము ఉంటున్నాం ప్రభా. అయా ఇదిగోనైనా మీరే ప్రభా ఆయా స్వస్థపరచమని అడుగుతున్నాం నాయన. ఇంకా ఈ జూమ్ లో ప్రభా తండ్రి చాలా మంది బలహీనలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మళ్ళా ప్రభా సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం నాయన. ప్రత్యేకంగా ప్రభా కార్యవర్గంగా ఉండి నడిపిస్తున్న అయా ప్రభా ఈ జూమ్ లో ఉన్న ప్రభా దైవజనుల నాయకులు అయా ప్రత్యేకంగా ప్రభా బాబీ గారి వరకు ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఇలాగ ప్రతిరోజు జరిగించడం అనేది నాయన అది మా సామర్థ్యతకు మించిందే గాని ప్రభా మీ దాసుని బలపరుస్తూ ప్రభా తండ్రి అయా నిత్యము కూడా ప్రభా తండ్రి ఇలాగ ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో నేను కనపరచడానికి మీరు చూపిన కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా ఇదిగో నాయన ప్రతిరోజు కూడా ప్రభా ఒక నూతనమైన వర్తమానం చేత, ఆరాధన చేత ప్రభా తండ్రి, విజ్ఞాపనల చేత, సాక్ష్యాల చేత ప్రభా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తున్న విధంగా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రణాళిక ప్రభా ఈ యొక్క మీటింగ్ వెనకమాల ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, ఆదరించండి. ఈ యొక్క దినం కావాల్సిన ప్రభా నీ కృప వాత్సల్యత ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డల మీద మీరు ఉంచమని అడుగుతున్నాం నాయన. బలహీనంగా అందరూ మీరు స్వస్థపరిచి సాక్షి నిలబెట్టుకొని వారి వారి ప్రాంతాల్లో వారి కుటుంబాల్లో ప్రభా తండ్రి సజీవులుగా నిలబెట్టిన ఆయన ప్రభా మీరు ఎంత ఘనమైన దేవుడు ప్రభా, ఎంతగా ప్రభా నేను స్థితించాలో అంతగా ప్రభా వారు కృతజ్ఞత కలిగిన వారు ఉండడానికి సహాయం తెచ్చండి. ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించిన ఆయన ప్రభా గొప్ప జవాబు మీరు అనుగ్రహించమని అడుగుతున్నా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెందాలి. మేము ఎప్పుడు తగ్గించబడాలి, మా ద్వారా నీ నామం హెచ్చించబడాలని నజరేయుడైన యేసుక్రీస్తు వారికి నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసం చేరికూర్చిన మనకి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి పాష్ గారు, వందనాలండి. మరి రేపటి దినమున మనం కలుసుకుందాం. లెట్స్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే టుడే. థ్యాంక్ యూ అండి.